హలో ఫ్రెండ్స్, అందరికీ సాయిరామ్ అండి. మనం రకరకాల వెరైటీల ఉప్మాలు, టిఫిన్స్ రకరకాలు చేసుకుంటూ ఉంటాం. ఇవాళ బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేయాలి. ఈ బొంబాయి రవ్వ ఉప్మా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమనే అనుకుంటున్నాను. మూకుడు పెట్టి నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీడిపప్పులు, ఈ పోపు దినుసులన్నీ కూడా చాలా దోరగా వేయించుకోవాలండి. ఉప్మాకి ఈ పోపు చాలా ప్రాణం. ఎందుకంటే మాడిపోతే ఉప్మా అసలు బాగుండదు. తర్వాత ప్రాసెస్ ఎంత బాగా చేసినా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకోవాలండి. ఇంతకన్నా ఎక్కువ నేనేమి వేయను, కానీ ఇవి మాత్రం వేస్తా. ఉల్లిపాయ బాగా వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుంటే అది చక్కగా మగ్గుతుంది. ఈ స్టేజ్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నేను ఈ ఉప్మా ఇద్దరికి సరిపోయే ఉప్మా చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ ఆ ముక్కలకి సరిపోతుందండి. ఇవి బాగా మగ్గాలి. నేను ఈ కప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీనికి 3 కప్పుల వాటర్ పడుతుందండి. మనం ఎప్పుడైనా 1:3 వేసుకుంటే ఆ ఉప్మా చక్కగా ఉంటుంది. బొంబాయి రవ్వ ఉప్మా ఎప్పుడు కూడా పొడపళ్ళాడుతూ ఉంటే బాగుండదు. అది కొంచెం ముద్దలా దగ్గరికి వస్తేనే బాగుంటుంది. అదే సేమియా ఉప్మా పొడపళ్ళాడితే బాగుంటుంది. అందుకని 1కి 3 వాటర్ పోసాను. ఆ నీళ్ళు, ఆ ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఉప్మా వేసుకోవాలండి. అది వెంటనే కలిపేసుకోవాలి, అయితే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకొని ఉప్మా మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఇలా ఉప్మా దగ్గరికి వచ్చినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మాకి. మీరందరూ కూడా వేస్తారని అనుకుంటున్నాను. నేనైతే కంపల్సరీ ఏ ఉప్మా చేసినా 1 స్పూన్ నెయ్యి వేస్తాను. అది కూడా లాస్ట్. ఆ తర్వాత ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి. చక్కగా ఉడికిపోతుంది పలుకు లేకుండాను. ఈ ఉప్మా మా ఇంట్లో మా పిల్లలకి, మాకు అందరికీ కూడా చాలా ఇష్టం. దీనికి పల్లీ చట్నీ బాగుంటుంది. కొత్తగా పెట్టిన టమాటా చట్నీ అయితే మేము ఇంకా నిత్యం అదే తింటున్నాము. కొత్త ఆవకాయ సీజన్ కదా, టమాటాలు, మామిడికాయలు, ఊరగాయలు, పచ్చళ్ళు ఇప్పుడు బాగా పెట్టుకుంటున్నాం కదా. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.